Hello guys, welcome back to my new brand series of Artificial Intelligence in Telugu from RSP Tech Minds. సో ఈ ఏఐ సిరీస్ లో మనం పైథాన్ గురించి డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ చేసినాం కదా. ఇందులో భాగంగా మనం ఇప్పటిదాకా పైథాన్ లో జూపిటర్ నోట్బుక్స్ ని యూస్ చేసుకుని పైథాన్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అలాగే ఆపరేటర్స్ ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయని చెప్పేసి ప్రీవియస్ క్లాస్ లో అయితే డిస్కస్ చేశాం. వేరియబుల్స్ డిస్కస్ చేసేటప్పుడు మనము వేరియబుల్స్ లోకి మనం స్టోర్ చేసేటటువంటి వాల్యూస్ ని డేటా టైప్స్ గా తీసుకుంటున్నాం. అందులో మనము ప్రిమిటివ్ డేటా టైప్ అయినటువంటి ఇంటీజర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, బూలియన్ కావచ్చు. సో వీటి గురించి మనం డిస్కస్ చేసాం. ఈవెన్ ఫ్లోట్ కావచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే అడ్వాన్స్డ్ డేటా టైప్స్. అడ్వాన్స్డ్ డేటా టైప్స్ అయినటువంటి లిస్ట్ అని కానీ, ట్రిపుల్స్ కానీ, సెట్స్ కానీ, డిక్షనరీస్ కానీ, వీటిని మనము అడ్వాన్స్డ్ డేటా టైప్స్ అంటాం. అంటే ఇవి కొత్తగా ఏం కాదు, లిస్టులు కానివ్వండి. మామూలుగా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినటువంటి సి కానీ, C++ కానీ, జావా కానీ, ఈవెన్ జావా స్క్రిప్ట్ కానీ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో నేమింగ్ వేర్ అంతే. అక్కడ మనం ఏమంటామంటే అర్రేస్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం లిస్ట్ అంటాం. ఎందుకు ఇది వచ్చింది అంటే ఇప్పుడు మామూలుగా మన ఇది జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేద్దాం. సో మనం ఒక కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో క్లిక్ ఆన్ న్యూ నోట్బుక్. దీనికి పేరేమిద్దాం, లిస్ట్ కదా. సో లిస్ట్ అని చెప్పేసి రీనేమ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్ గా మనకి ఒక వేరియబుల్ యూజ్ చేసి ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఒక వేరియబుల్ కింద ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ స్టోర్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటా. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమైపోయింది, ఎక్స్ వాల్యూ 20 అయింది. దాని తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఎక్స్ వాల్యూ 30 అయింది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ ఎక్స్ అని చెప్పి ట్రై చేస్తే ఏ వాల్యూ వస్తుంది? 10 వస్తుందా, 20 వస్తుందా, 30 వస్తుందా? 30 వస్తుంది. ఎందుకంటే మనం ప్రింట్ చేసే టయానికి ఎక్స్ వాల్యూ ఎంతైతే ఉందో అది మాత్రమే వస్తుంది. ప్రీవియస్ వాల్యూస్ రావు మనకి. అంటే మనకి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒక వేరియబుల్ ని యూజ్ చేసి అట్ దట్ టైం ఎనీ టైమ్ వీ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి అవ్వదు. ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి కానీ, C++ కానీ, జావా కానీ వాటిల్లో మనకి అర్రేస్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడికి ఇక్కడికి ఒక చిన్న లైన్ డిఫరెన్స్ ఉంది. మామూలుగా ఆ లాంగ్వేజెస్ లో C++, జావాలో మనం ఎలా చెప్తాం అర్రే డెఫినేషన్ కి, వీ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్ బై యూజింగ్ అ సింగిల్ వేరియబుల్ అని చెప్తాం. అంటే ఒక వేరియబుల్ లో ఉన్నటువంటి మల్టిపుల్ వాల్యూస్ సేమ్ డేటా టైప్ ఉండాలి. అంటే అన్ని నంబర్స్ అనే ఉండాలి, అన్ని స్ట్రింగ్స్ అనే ఉండాలి, అన్ని ఫ్లోట్స్ అనే ఉండాలి, అన్ని బూలియన్స్ అనే ఉండాలి. ఇట్లా సేమ్ డేటా టైప్ ఉండాలి. అది అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఎక్కడ సి కానీ, C++ కానీ, జావా కానీ. మన జావా స్క్రిప్ట్ లో వేరండి, అది లేదు మళ్ళీ. ఓకే, సంథింగ్ డిఫరెంట్. ఇక్కడ కూడా వేరు మనకి. ఓకే, అంటే అక్కడైతే అర్రే అంటాము, ఇక్కడ పైథాన్కి వచ్చేపాటికి లిస్ట్ అంటాం. ఓకే, లిస్ట్ అంటే ఏంటి? వీ క్యాన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ బై యూజింగ్ సింగిల్ వేరియబుల్. సో అది మీకు ఎట్లానే చూపిస్తాను చూడండి. అంటే ఎట్లయితే సింపుల్ సేమ్ మనము అక్కడ అర్రేస్ ని ఎట్లా డిక్లేర్ చేస్తామో సి కానీ, C++ కానీ, జావాలో కానీలో, ఇక్కడ పైథాన్ లో కూడా మనము లిస్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్నటువంటి ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఈ వేరియబుల్ కి నేను మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి. అంటే మేము 1, 2, 3, 4 అన్నటువంటి వాల్యూస్ ని స్టోర్ చేయాలి. ఇలా అవ్వదు కదా. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు గ్రూప్, అంటే మీరు స్క్వేర్ బ్రాకెట్స్ లో పెడతాం. ఎప్పుడైతే మీరు స్క్వేర్ బ్రాకెట్స్ లో పెడుతున్నారో ఈ వేరియబుల్ ఏమైపోతుంది, ఎక్స్ అన్నటువంటిది ఆఫ్ టైప్ లిస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, చూపిస్తాను. అంటే మనము గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని ఒక వేరియబుల్లో, అంటే మల్టిపుల్ వాల్యూస్ ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేటటువంటి కాన్సెప్టే మనకి పైథాన్ లో లిస్ట్స్. ఈ లిస్ట్ ఇప్పుడు క్రియేట్ చేశాం కదా, ఎక్స్ అన్నటువంటి లిస్ట్ ని స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి మల్టిపుల్ ఐటమ్స్ ని మనం ప్లేస్ చేసాం. ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. ఇది రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి అప్రోచ్. ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. అంటే బై యూజింగ్ లిస్ట్ అన్నటువంటి ఒక కన్స్ట్రక్టర్ మెథడ్ ఉంది పైథాన్ లో. ఆ లిస్ట్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ మెథడ్ ని యూజ్ చేసి కూడా మనము ఈ లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అన్నటువంటి ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. సో దీంట్లో నేను మామూలుగా అయితే ఎట్లా క్రియేట్ చేస్తాను, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఇందులో సతీష్ అని ఇస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కొండూరు అని ఇస్తాను.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ఎస్కే అని ఇస్తాం. ఇది రెగ్యులర్ గా మనము ఒక లిస్ట్ ఇది. సో నేమ్స్ అన్నటువంటి ఒక లిస్ట్ ఇది. సో ఇట్లా మనం క్రియేట్ చేస్తాం కదా లిస్ట్ ని. అట్లా కాకుండా స్క్వేర్ బ్రాకెట్స్ కాకుండా ఇంకా ఎలా అయినా క్రియేట్ చేయొచ్చు ఒక లిస్ట్ ని అంటే, ఎస్ వీ కెన్ క్రియేట్ ఎ లిస్ట్ బై హెల్ప్ విత్ బై టేకింగ్ హెల్ప్ విత్ లిస్ట్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ మెథడ్. అంటే ఇట్లా నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ రాయాల్సిన అవసరం లేదు. లిస్ట్ అన్నటువంటి ఒక కన్స్ట్రక్టర్ మెథడ్ ఉంది. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ లోకి మనము వాల్యూస్ పాస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సతీష్ సేమ్ ఆర్ఎస్కే అని పంపిస్తే ఇప్పుడు ఏమవుతుంది, నేమ్స్ అన్నటువంటి లిస్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది విత్ 2 ఐటమ్స్. అంటే మీరు డైరెక్ట్ గా స్క్వేర్ బ్రాకెట్స్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా లిస్ట్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు. ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మరో డబుల్ కొటేషన్స్ రాయండి. స్ట్రింగ్స్ కి అయితే, నంబర్స్ కి అయితే అవసరం లేదు, స్ట్రింగ్స్ కి అయితే డబుల్ కొటేషన్స్ కంపల్సరీగా రాయండి. ఓకే, చూద్దాం ఒకసారి మనం ప్రాక్టికల్ గా చేసి చూద్దాం. ఇది ఓపెన్ అవర్ జూపిటర్ నోట్బుక్. సో ఇక్కడ మనము ఫస్ట్ శాంపుల్ కోసం ఒక నంబర్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ లో 1, 2, 3. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ప్రింట్ నంబర్స్ అని ఇస్తాం. సో షిఫ్ట్ కట్టుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. మీరు అవుట్పుట్ చూడాలి, ఒక పర్టికులర్ వేరియబుల్ లో ఉన్నటువంటి వాల్యూ రిజల్ట్ చూసుకోవాలి అంటే ఆల్వేస్ ఎప్పుడు ప్రతిసారి ప్రింట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను దాన్ని తీసేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ ఏం లేదు కదా, జస్ట్ వేరియబుల్ నేమ్స్ రాస్తే చాలు, వేరియబుల్ నేమ్ ఒకటి రాస్తే చాలు, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, అదొక టిప్ అనమాట. మాటికి ప్రింట్ రాయకుండా రాసేస్తే వచ్చేస్తుంది. ఓకే, వాట్ ఎవర్. సో ఇది ఒక రకంగా మనం క్రియేట్ చేసేటటువంటి అర్రే, సారీ అర్రే అనకూడదు, ఇక్కడ లిస్ట్ అనాలి. సో ఇప్పుడు ఇది స్క్వేర్ బ్రాకెట్స్ ని యూజ్ చేసి మనం రాసినటువంటి క్రియేట్ చేసినటువంటి లిస్ట్. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలన్న ప్రతిసారి అవసరం లేదు, లిస్ట్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా. సో నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ మెథడ్ ఉంది. దీనికి మనము లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పాస్ చేద్దాం. సో డబల్ కోట్స్ కంపల్సరీగా ఇవ్వండి స్ట్రింగ్స్ కి అయితే. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్, కొండూరు ఇస్ ద సెకండ్ ఐటమ్. ఈ కోర్స్ అయిపోయే లోపల నా పేరు మీ నోట్లు నానిపోతుంది చూడండి. ఓకే, సో ఫైన్ ఆర్ఎస్కే ఇస్ ది థర్డ్ ఐటమ్. సో ఇప్పుడు చూడండి నేమ్స్ అని రాస్తాం. సో నేమ్స్ అని రాస్తే ఆటోమేటిక్ గా మనకి షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ ప్రెస్ చేయండి. దిస్ ఇస్ ది అవుట్పుట్. అంటే మనము స్క్వేర్ బ్రాకెట్స్ అన్నా యూజ్ చేసి మీరు రాయండి, నో ప్రాబ్లం. అట్లా అట్ ద సేమ్ టైం మీరు ఏం చేసుకోవచ్చు, లిస్ట్ అన్నటువంటి కన్స్ట్రక్టర్ అన్న యూజ్ చేసి మీరు ఒక లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎంటీ లిస్ట్, సపోజ్ ఎంటీ అసలు వితౌట్ ఎనీ ఐటమ్స్, ఓకే ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయొచ్చా అంటే ఎస్ యూ కెన్ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ అన్నటువంటి ఒక వేరియబుల్ తీసుకుందాం. సో దీనిలోకి ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎంటీ, షిఫ్ట్ ఎంటర్. సో ఎంటీ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్ డిఫరెన్స్ ఏంటి, రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సి, C++, జావా, వీటికి ఇదే కాన్సెప్ట్ అక్కడ అర్రేస్ అంటాం. అక్కడ పాయింట్ ఏంటి, వి మస్ట్ యూజ్ సేమ్ డేటా టైప్ ఐటమ్స్ ఇన్ అన్ అర్రే. అంటే మీరు అక్కడ సిలో కానీ C++ కానీ జావాలో కానీ తీసుకుంటే, ఒక అర్రే తీసుకుంటే దాంట్లో వాడేటటువంటి ఐటమ్స్ అన్ని ఖచ్చితంగా సేమ్ డేటా టైప్సే ఉండాలి. అంటే మీరు సేమ్ అన్ని స్ట్రింగ్స్ అనే ఉండాలి, అన్ని నంబర్స్ అయినా ఉండాలి, అన్ని ఫ్లోట్స్ అయినా ఉండాలి, అన్ని బూలియన్స్ అయినా ఉండాలి. మిక్స్డ్ కుదరదు. బట్ జావా స్క్రిప్ట్ లో మనకి మిక్స్డ్ కుదురుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి పైథాన్ లో కూడా మిక్స్డ్ డేటా టైప్స్ మనము యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ కూడా మిక్స్డ్ అని ఇస్తాను. సో మిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనము లిస్ట్ అని చెప్పేసి కన్స్ట్రక్టర్ వాడేది చాలా తక్కువ కేసెస్, బట్ నో డిఫరెన్స్, ఇలానే రాయొచ్చు ఇలానే రాయొచ్చు. దానివల్ల అడ్వాంటేజ్, దీనివల్ల డిసడ్వాంటేజెస్ అంటే ఏం లేవు. ఓకే, ఇదే ఈజీ కదా, మనకి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేద్దాం. సో మిక్స్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తానంటే డిఫరెంట్ డేటా టైప్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక నంబర్ ఇస్తాను 1, సెకండ్ వన్ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఇస్తాను హలో. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఒక బూలియన్ ఇస్తాను ట్రూ. పైథాన్ లో బూలియన్ వాల్యూస్ ట్రూ ఆఫ్ ఫాల్స్ ఉన్నాయి కదా, వాటికి ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి క్యాపిటల్ లెటర్స్, మర్చిపోద్దండి. ఎందుకంటే మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటాం, వర్క్ చేస్తూ ఉంటాం కదా.
కొన్ని వాటిల్లో అన్ని స్మాల్ కేస్ ఉంటాయి కదా, సో దానికోసం కన్ఫ్యూజ్ అయితే వస్తుంది. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఒక ఫ్లోటింగ్ నంబర్ ఇద్దాం. సో 3.14 ఇలా మనకి పైథాన్ లో పాసిబుల్ అవుతుంది, జావా స్క్రిప్ట్ లో కూడా పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, మిక్స్ అని రాస్తాను. సో షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే సో దిస్ ఈస్ అవర్ లిస్ట్. అంటే ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉన్నటువంటి అర్రేస్ కి పైథాన్ లో ఉన్నటువంటి లిస్ట్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మనకి ఇక్కడ మిక్స్డ్ వాల్యూస్ అలౌ చేస్తుంది, అక్కడ లేదు, ఆ పాసిబిలిటీ లేదు. సేమ్ ఇంకొక పాయింట్ ఏంటి, ఇక్కడ అర్రేస్ లో కానీ ఇక్కడ ఈ లిస్ట్ లో కానీ చూసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక లిస్ట్ తీసుకుందాం. సో ఎక్స్ అన్నటువంటి ఒక లిస్ట్ తీసుకుందాం. సో ఇందులో 10, 20, 30, 40, 50 అన్నటువంటి ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. అర్రేస్ లో ఎలాగైతే మనము ఇండెక్స్ వాల్యూస్ ఆర్డర్డ్ అంటామో, ఇక్కడ పైథాన్ లో లిస్ట్ లో కూడా ఈ లిస్ట్ ఐటమ్స్ అనేవి ఆర్డర్డ్ గానే ఉంటాయి. ఆర్డర్డ్ గా ఉన్నాయి అంటే వీ కెన్ యాక్సెస్ దోస్ ఐటమ్స్ బై యూజింగ్ ఇట్స్ పొజిషన్ నంబర్స్. ఆల్వేస్ ఈ లిస్ట్ లో మనకి ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ప్లేస్మెంట్స్, ఇవి ఎలా మనం యాక్సెస్ చేస్తామంటే బై యూజింగ్ ఇండెక్స్ నంబర్స్. అంటే ఏమి, ఇది 10 యొక్క పొజిషన్ ఏంటి, 0th ఇండెక్స్ లో ఉంటుంది. 20 అంటే ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది. 30 అంటే సెకండ్ ఇండెక్స్ లో ఉంది. 40 అంటే థర్డ్ ఇండెక్స్ లో ఉంది. 50 అంటే ఫోర్త్ ఇండెక్స్ లో ఉంది. కాబట్టి మనము సపోజ్ ఈ 30 ఐటమ్ ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఎక్స్ ఆఫ్ పొజిషన్ ఎంత, సెకండ్ ఇండెక్స్ కదా, ఎక్స్ ఆఫ్ 2 అని ఇచ్చేసినట్లయితే ఇట్ విల్ గెట్ దిస్ నంబర్. అంటే ఎంత వస్తుంది దీనికి, మనకి 30 వస్తుంది. అంటే ఇండెక్స్ వాల్యూస్ అన్నమాట ఇవి. ఆల్వేస్ ఇండెక్స్ వాల్యూస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఇండెక్స్ వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇది దేనికైనా సరే అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రాక్టికల్ గా ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. సో ఏం తీసుకుందాం, ఫ్రూట్స్ తీసుకుందాం. సో ఫ్రూట్స్ ఇస్ ఈక్వల్ టు అర్రే ఆఫ్, ఇక్కడ సింగిల్ కోట్స్ అన్న యూస్ చేయండి, డబుల్ కోట్స్ అన్న యూస్, నో ప్రాబ్లం స్ట్రింగ్స్ కి. బట్ ఇక్కడ లిస్ట్ కన్స్ట్రక్టర్ వాడినప్పుడు సింగిల్ కోట్స్ ఇవ్వద్దు. ఇచ్చిన తప్పలేదు, సమ్ టైమ్స్ ఇట్ మే మేక్ మిస్టేక్స్. ఓకే, ఎందుకంటే మీరు చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్ తీసేస్తే దాని మీనింగ్ మారిపోతుంది. ఓకే, ఇలా రాదు మనకి. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అయిపోతుంది. కాబట్టి డోంట్ గో విత్ లిస్ట్ కన్స్ట్రక్టర్. ఇక్కడ కూడా వాడచ్చు, సింగిల్ కోట్స్ వాడచ్చు, కాకపోతే సమ్ టైమ్స్ కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి సింగిల్ కోట్స్ వలన. చెప్తాను, తర్వాత చూపిస్తాను మీకు. కాబట్టి ఎప్పుడైనా స్ట్రింగ్స్ రాసినప్పుడు ట్రై టు యూస్ డబుల్ కోట్స్. ఓకే, ఇంకా మనం బ్యాక్ టిక్స్ కూడా యూస్ చేస్తాం, చెప్తాను అవన్నీ. ఓకే, ఇప్పుడు ఏమన్నా వద్దు, నిదానంగా అన్ని మాట్లాడదాం. ఓకే, ఫ్రూట్స్ అన్నటువంటి దాంట్లో ఏం తీసుకుందాం, ఫస్ట్ వన్ వచ్చేసి యాపిల్ తీసుకుందాం. సో సెకండ్ ఫ్రూట్ వచ్చేసి ఏం తీసుకుందాం, బనానా. ఓకే, బనానా. థర్డ్ ఐటమ్ వచ్చేసి చెర్రీ. ఫైన్. సో ఇప్పుడు ప్రింట్ ఫ్రూట్స్, ప్రింట్ రాయాల్సిన అవసరం లేదు కదా, వచ్చేస్తుంది. షిఫ్ట్ ఎంటర్. సో దీస్ ఆర్ ది ఐటమ్స్ ఆఫ్ ది ఫ్రూట్స్. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలి, బనానా కావాలనుకుందాం. అప్పుడు ఇండెక్స్ నంబర్స్ ఎలాగ యాక్సెస్ చేయాలి, ఫ్రూట్స్ అన్నటువంటి లిస్ట్ లో యాపిల్ అన్నటువంటి ఐటమ్ 0th ఇండెక్స్ లో ఉంటుంది. ఫస్ట్ ఇండెక్స్ లో బనానా ఉంటుంది. చెర్రీ వచ్చేసి సెకండ్ ఇండెక్స్ లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రింట్ FRUITS ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లో 1 ఇచ్చాను అనుకోండి. ఏం 1 అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నటువంటి ఐటమ్ నేమ్, ఐటమ్ వాల్యూ. 0th లో యాపిల్, మనకేం కావాలి, ఫస్ట్ కావాలి, కాబట్టి ఫస్ట్ లో బనానా. సో ఇప్పుడు చూడండి, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే వీ విల్ గెట్ ది బనానా. ఓకే, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, యాక్సెసింగ్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ ది లిస్ట్ అని చెప్పి రాసేటప్పుడు నెగిటివ్ నంబర్స్ కూడా పర్మిట్ చేస్తుంది. ఎట్లా, సో ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెర్రీ కావాలనుకుందాం, ఎట్లా రాయాలి, 0, 1, 2 కదా. సో ఇక్కడ నేను 2 రాస్తే నాకు చెర్రీ వస్తుంది. షిఫ్ట్ ఎంటర్, చెర్రీ వస్తుంది. నెగిటివ్ నెంబర్స్ కూడా రాయొచ్చు ఇండెక్స్ వాల్యూస్ పొజిషన్ లో. ఇక్కడ మనం యాక్సెస్ చేసేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్ లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇట్లా ప్రింట్ నేమ్ ఆఫ్ ది లిస్ట్ ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లో -1 ఇచ్చాను.
-1 ఇస్తే ఏమవుతుందంటే ఇట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ద రైట్ సైడ్, రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇండెక్స్ నంబర్స్ చెప్పేటప్పుడు, అంటే మీ పాజిటివ్ నంబర్స్ చెప్పేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్తుంది. స్టార్ట్స్ విత్ 0, 0, 1, 2. అదే మనము రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఎలా చెప్పాలి? 0 నుంచి రాదు, -1 నుంచి వస్తుంది. కాబట్టి -1 లో చెర్రీ ఉంటుంది, -2 లో బనానా ఉంటుంది, -3 లో యాపిల్ ఉంటుంది. కాబట్టి -1 అంటే ఏంటి? లాస్ట్ ఎలిమెంట్. ఓకే, చెర్రీ. చూద్దాం, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ చేసేయాలి. చెర్రీ. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ ఒక 50, 60, 70 ఉన్నాయి అనుకుందాం. మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు అనుకుందాం. మనకి లాస్ట్ ఐటమ్ ఇమీడియట్ గా కావాలి, ఆ ఇండెక్స్ నెంబర్ మనకు తెలియదు. ఓకే, కాబట్టి లాస్ట్ ఐటమ్ ని మనం -1 ఇచ్చేస్తే రైట్ నుంచి వచ్చేస్తాం కాబట్టి ఈజీగా గ్యాట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను -2 ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది? -1 లో చెర్రీ ఉంది, -2 లో బనానా ఉంది. కాబట్టి షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే నా వి విల్ గెట్ బనానా. ఓకే, ఇప్పుడు నేను 4 ఇస్తాను. సో ప్రింట్ FRUITS ఫ్రూట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ లో పాజిటివ్ నంబర్ ఇస్తాను కదా, కాబట్టి 4 ఇస్తాను. 4 అంటే ఏం చేస్తుంది? అది యాపిల్ 0, 1 బనానా, 2 చెర్రీ. అసలు 3నే లేదు. 3నే లేదు, ఇంకా 4 ఎందుకు వస్తుంది? సపోజ్ 3 ఇచ్చినా కూడా అసలు 3 ఇండెక్స్ లో లేదు కదా, కాబట్టి ఎర్రర్ వస్తుంది మనకి. సో షిఫ్ట్ ఎంటర్, టైప్ ఎర్రర్ చూడండి. సో ఇండెక్స్ ఎర్రర్, సారీ, ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఆ ఇండెక్స్ ఇచ్చినటువంటి ఇండెక్స్ లో అసలు ఆ మీకు వాల్యూ లేదు. కాబట్టి ఇలా అవుట్ ఆఫ్ బౌండ్ నంబర్ ఇండెక్స్ ఏదైనా ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సిమిలర్ గా ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ నేను 2 ఇచ్చాను అనుకోండి, మనకి ఏం ప్రాబ్లం లేదు, సెకండ్ ఇండెక్స్ లో వాల్యూ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. రైట్ సైడ్ నుంచి చూద్దాం. -1 లో ఏముంది? చెర్రీ ఉంది, -2 లో బనానా ఉంది, -3 లో యాపిల్ ఉంది, -4 లేదు. సో -4 ఇస్తాను. అంటే రైట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. కాబట్టి మనకి అవైలబిలిటీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటి? ఇప్పుడు ఏది వస్తుంది? చెర్రీ. ఓకే, మనము స్పెసిఫిక్ లొకేషన్ లో, స్పెసిఫిక్ పొజిషన్ లో ఉన్నటువంటి ఐటమ్ వాల్యూని మార్చొచ్చు. ఓకే, డైరెక్ట్ గా అసైన్మెంట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ ఏముంది చూద్దాం. ఫ్రూట్స్ FRUITS ఫ్రూట్స్ ఆఫ్ ఫస్ట్ అని ఇస్తే మనకి ఏముంది? బనానా ఉంది. యాక్చువల్గా ఇట్ ఈస్ అండ్ బనానా. ఇప్పుడు ఆ బనానా వద్దు, నాకు ఆరెంజ్ కావాలి. డైరెక్ట్ గా మనం మార్చేయచ్చు. సో ఎట్లా? ఫ్రూట్స్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ లో నాకు ఆల్రెడీ బనానా ఉంది, నాకు ఇప్పుడు ఏం కావాలి? ఆరెంజ్ కావాలి. రీప్లేస్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఫ్రూట్స్ FRUITS ఫ్రూట్స్ ఆఫ్ 1. ఇంతకు ముందు అయితే బనానా ఉంది, ఇప్పుడు ఆ ప్లేస్ లో ఆరెంజ్ పెట్టేసాను కాబట్టి బనానా విల్ రీప్లేస్ విత్ ఆరెంజ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఆరెంజ్. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రూట్స్ ప్రింట్ చేస్తాను. సో FRUITS ఫ్రూట్స్. ఇంతకు ముందు అయితే బనానాతో వచ్చింది, ఇప్పుడు రీప్లేస్ విత్ ఆరెంజ్ కాబట్టి ఏమొస్తుంది మనకి? ఆరెంజ్. బనానా ప్లేస్ కంప్లీట్ గా ఎవరు రీప్లేస్ చేసేసారు? ఆరెంజ్ రీప్లేస్ చేసేసింది. అంటే మనము ఒక లిస్ట్ లోకి ఎలిమెంట్స్ ని ఇనిషియలైజేషన్ చేయొచ్చు. ఇనిషియలైజేషన్ అయిన తర్వాత ఇండెక్స్ వాల్యూస్ ని యూజ్ చేసుకుని ఏదర్ పాజిటివ్ ఇండెక్స్ వాల్యూస్ ఆర్ నెగటివ్ ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసుకుని స్పెసిఫిక్ పొజిషన్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ని క్యాప్చర్ చేయొచ్చు, లేదా ఒక పర్టికులర్ పొజిషన్ లో ఉన్నటువంటి ఐటమ్ ని అప్డేట్ కూడా చేయొచ్చు. అంటే అప్డేట్ అంటే మనకి కొన్ని ఆపరేషన్ చేస్తున్నాం ఇక్కడ. అంటే మనం అప్డేట్ చేస్తున్నామంటే ఏదో ఒక ఆపరేషన్ చేస్తున్నాం లిస్ట్ మీద. అట్లా మనకి లిస్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ మోస్ట్ యూస్ఫుల్ ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇంకొక పాయింట్ మళ్ళీ చెప్తాను చూడండి. నేను ట్రెడిషనల్ వేలో పైథాన్ని నేర్చుకోవద్దు, నేను అట్లాగో నేర్పియను. మనమేమి ఇప్పుడు బీటెక్ లో, ఎంసీఏలో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యేది కాదు. ఇది మనకి లైఫ్ ఛాలెంజింగ్, లైఫ్ చేంజింగ్ ఇది. కాబట్టి మనము ఫ్యూచర్ మనకి ఏంటి? ఈ పైథాన్ని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ మనం రాయాలి, అప్లికేషన్స్ డెవలప్ చేయాలి. కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ఫోకస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి దాంట్లో రాబోయేటటువంటి కోడ్ కి మిమ్మల్ని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తాం. ఓకే, కాబట్టి ఏ చిన్న లైన్ కూడా మిస్ చేయొద్దు, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే మీ లిస్ట్ మీద, లిస్ట్ కాదు లిస్ట్ మీద చేసేటటువంటి ఆపరేషన్స్ ఏమేముంటాయి? ఫస్ట్ వన్ వచ్చేసి అపెండ్, ఏపీఈఎండి, అపెండ్. అపెండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ యాడ్స్ అన్ ఐటమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇది యాడ్స్ ఏ న్యూ ఐటమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. అంటే లిస్ట్ లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ కి కొత్త ఐటమ్ యాడ్ చేయాలి. ఎక్కడ కూడా అది కూడా లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఓకే, సో అపెండ్ అన్నటువంటి మెథడ్ ని యూజ్ చేసి మనం ఎక్కడ యాడ్ చేయొచ్చు అంటే లాస్ట్ లో యాడ్ చేయొచ్చు. ఓకే, అది కూడా ఎన్ని యాడ్ చేయొచ్చు? ఒక్కటి మాత్రమే, అది ఇంపార్టెంట్. ఓన్లీ వన్ న్యూ ఐటమ్, ఇక్కడ బ్రాకెట్ లో రాస్తాను, ఓన్లీ వన్, మల్టిపుల్ కాదు, ఒక్కటే కొత్త ఐటమ్ ని యాడ్ చేయాలి. అది కూడా యాడ్ చేస్తే ఎక్కడ యాడ్ అవుతుంది? లాస్ట్ లో యాడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రూట్స్ అన్నటువంటి అదే తీసుకుందాం. సో ఇప్పుడు మనం FRUITS ఫ్రూట్స్ అన్నటువంటి దాన్ని రన్ చేస్తేనే ఉన్నాయి, యాపిల్, ఆరెంజ్, చెర్రీ ఉంది కదా. ఇప్పుడు గ్రేప్ యాడ్ చేద్దాం బై యూజింగ్ అపెండ్ మెథడ్. ఎలా రాద్దాం? ఫ్రూట్స్ నేమ్ ఆఫ్ ది లిస్ట్ డాట్ అపెండ్. అపెండ్ లో ఇంటర్నల్ గా ఐటమ్ మనకి ఏం రాయాలి, ఏం యాడ్ చేయాలనుకున్నటువంటి ఐటమ్, ఏం ఐటమ్ యాడ్ చేయాలనుకుంటున్నాం? గ్రేప్ అన్నటువంటి ఐటమ్ ని యాడ్ చేయాలి. సో గ్రేప్ ఒకటే, మల్టిపుల్ కాదు. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, యాడ్ అయిపోయింది. చూద్దాం, ఫ్రూట్స్, FRUITS ఫ్రూట్స్. చూడండి ఎక్కడ యాడ్ అయింది? లాస్ట్ లో యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అపెండ్ అన్నటువంటి ఇది నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకో ఎన్ని రాస్తున్నాము. సో ఫస్ట్ వన్ అపెండ్ అనేది ఏం చేస్తుంది? కొత్త ఐటమ్ ని యాడ్ చేయొచ్చు, అది కూడా ఒక ఐటమ్ ని యాడ్ చేయాలి. యాడ్ చేసేటటువంటి ఐటమ్ కూడా ఎక్కడ యాడ్ అవుతుంది? లిస్ట్ లో లాస్ట్ లో యాడ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్. ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుంది? మనకి స్పెసిఫిక్ పొజిషన్ లో, అంటే మీ ఫస్ట్ ఇండెక్స్ లోనా, సెకండ్ ఇండెక్స్ లోనా, థర్డ్ ఇండెక్స్ లోనా, ఆ పొజిషన్ లో మనకి కొత్త ఐటమ్ యాడ్ కావాలి. మీరు గమనిస్తే ఇందాక జస్ట్ మనం ఇక్కడ ఏం చేసినాం, ఫ్రూట్స్ ఆఫ్ 1 అని ఇస్తే ఇంతకు ముందు ఉన్నటువంటి బనానా కాస్త రీప్లేస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇన్సర్ట్ యూస్ చేస్తే ఆ ప్లేస్ లో కొత్తది యాడ్ అవుతుంది, కానీ అది రీప్లేస్ అవ్వదు. అంటే ఇది కొద్దిగా ముందు జరుగుతుంది, ఆ ప్లేస్ లో కొత్త ఐటమ్ కూర్చుంటుంది. అది ఇంపార్టెంట్ ఇన్సర్ట్ కి, డైరెక్ట్ గా అసైన్మెంట్ కి. అంటే ఇప్పుడు ఇన్సర్ట్ మెథడ్ యూస్ చేస్తే ఏమవుతుంది? ఇన్సర్ట్ అట్ ఏ స్పెసిఫిక్ పొజిషన్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ వాంట్ రీప్లేస్ ది ఒరిజినల్ ఐటమ్. రీప్లేస్ అవ్వదు, పక్కకు జరుగుతుంది. నువ్వు కొంచెం పక్క జరిగిన మధ్య రోజు కూర్చుంటానే అంతే. ఓకే, చూద్దాం. సో ఇప్పుడు ఫ్రూట్స్ మీద ఇప్పుడు 0th ఇండెక్స్ లో యాపిల్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ లో ఆరెంజ్ ఉంది. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇండెక్స్ లో కొత్త ఐటమ్ రావాలంటే ఒరే ఆరెంజ్ నువ్వు పక్క జరుగు, నేను మధ్య రోజు కూర్చుంటానని చెప్పాలి. చూద్దాం. సో ఫ్రూట్స్ డాట్ ఇన్సర్ట్, ఇన్సర్ట్ ఏ పొజిషన్ లో? ఫస్ట్ పొజిషన్ లో, ఫస్ట్ ఇండెక్స్ నంబర్ దగ్గర. ఓకే, అది ఇంపార్టెంట్. ఎక్కడ మనకి ఏ ఇండెక్స్ నంబర్ అంటే ఏ పొజిషన్ లో కావాలంటే ఆ పొజిషన్ లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలి? కివి చూద్దాం. సో కివి అన్నటువంటి ఫ్రూట్ ని ఫస్ట్ ఇండెక్స్ లో, యాక్చువల్ గా ఫస్ట్ ఇండెక్స్ లో ఆరెంజ్ ఉంది. ఇంతకు ముందు ఫ్రూట్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ అని చెప్పేస్తే అది రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ అనేది, ఇంతకుముందు బనానా ఉన్నది, బనానాని ఆరెంజ్ రీప్లేస్ చేసేసింది. అట్లా డైరెక్ట్ అసైన్మెంట్ చేస్తే అలా జరుగుతుంది. ఇన్సర్ట్ యూస్ చేస్తే ఆ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ లో కివి కూర్చుంటుంది వచ్చి, అంటే ఆరెంజ్ పక్కకు జరుగుతుంది. చూద్దాం, ఇన్సర్ట్ అయిపోయింది. ఫ్రూట్స్, FRUITS ఫ్రూట్స్, FRUITS. చూడండి, ఇంతకు ముందు యాపిల్ ఆరెంజ్, ఇప్పుడు యాపిల్ కివి ఆరెంజ్. అంటే ఏ పొజిషన్ లో మనం యాడ్ చేసాం? ఫస్ట్ పొజిషన్ లో యాడ్ చేసాం. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇస్తే ఫస్ట్, సెకండ్ ఇస్తే సెకండ్, థర్డ్ ఇస్తే థర్డ్, వాట్ ఎవర్ ద పొజిషన్, ఇండెక్స్ నెంబర్. అంటే ఇన్ బిట్వీన్ ఐటమ్స్ మధ్యలో ఏదైనా కొత్త ఐటమ్ ని మనము యాడ్ చేయాలి అంటే మనము ఇన్సర్ట్ అన్నటువంటి మెథడ్ ని యూజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి
ఎక్స్టెండ్ అంటే ఒక మెథడ్ ఉంది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తా ఉన్నాము, అపెండ్ తో హౌ మెనీ యూ కెన్ యాడ్ అంటే ఓన్లీ వన్, ఒక కొత్త ఐటమ్ ఒకటే యాడ్ చేయొచ్చు. నాకు అట్లా కాదు, దండిగా యాడ్ కావాలి. అప్పుడు మనం ఎక్స్టెండ్ యూస్ చేద్దాం. సో ఎక్స్టెండ్ ఏం చేస్తుంది, యాడ్స్ మల్టిపుల్ ఐటమ్స్, అది కూడా ఎండే. ఓకే, సో దీనికి ఏం రాయొచ్చు, యాడ్స్ మల్టిపుల్ ఐటమ్స్ అట్ ది ఎండ్. ఓకే, చూద్దాం. సో ఫ్రూట్స్ మీదనే ప్రయోగం చేద్దాం. సో ఆల్రెడీ ఇప్పుడు యాపిల్, కివి, ఆరెంజ్, చెర్రీ, గ్రేప్ ఉంది. ఇంకేమున్నాయి ఫ్రూట్స్, మ్యాంగో ఉంది కదా. ఓకే, టైంకి గుర్తురావు కదా మనకి ఫ్రూట్స్. FRUITS ఫ్రూట్స్ డాట్, ఇప్పుడు ఏం మెథడ్, ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అని చెప్పేసి ఒక మెథడ్. ఇందులో మనం ఏం చేయాలి, మల్టిపుల్ యాడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనము మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎక్స్టెండ్ రాసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీఆర్ ట్రయింగ్ టు యాడ్ మల్టిపుల్ కదా, కాబట్టి మల్టిపుల్ అంటున్నాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ లో రాయండి. మ్యాంగో ఒకటి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఇంకో ఐటమ్ ఏమి ఇద్దాం, ఇంకొక ఫ్రూట్ పాపయ, PAPAYA పాపయ. ఓకే, స్పెల్లింగ్ అంతేనా పాపయాకి. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు ఏమైపోయింది, ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ చూద్దాం. సో ఫ్రూట్స్ FRUITS. ఇంతకు ముందు యాపిల్, కివి, ఆరెంజ్, గ్రేప్ వరకు ఉంది. ఇప్పుడు ఎక్స్టెండ్ ఏమై ఉంటుంది, మ్యాంగో అండ్ పాపయతో అయి ఉంటుంది. సో షిఫ్ట్ ఎంటర్, ఫైన్. యాపిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే గ్రేప్, తర్వాత మ్యాంగో, పాపాయ యాడెడ్. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు ఏం చేసిన, ఇప్పుడు దాకా ఏం చెప్తున్నా, యాడింగ్ ఆఫ్ న్యూ ఐటమ్ కానీ, యాడింగ్ ఆఫ్ న్యూ ఐటమ్స్ కానీ లాస్ట్ లో కావచ్చు, ఇండెక్స్ పొజిషన్స్ తో కావచ్చు. ఇండెక్స్ పొజిషన్ అంటే ఇంకా స్పెసిఫిక్ లొకేషన్, అది ఫస్ట్ లాస్ట్ మధ్యలో ఎక్కడైనా సరే కదా. సో ఇండెక్స్ ని చూసుకోవచ్చు, ఇన్సర్ట్ అని వాడేస్తే మనకు కావాల్సినటువంటి పొజిషన్ లో యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రిమూవ్ చూద్దాం. సో హ్యాష్ ఎందుకు రాస్తున్నాను అంటే ఐఎమ్ మేకింగ్ దిస్ సెంటెన్స్ యాజ్ ద కామెంట్ లైన్ అంతే. కొంతమంది హ్యాష్ హ్యాష్ రాస్తారు, ఏం తేడా ఏం లేదు, ఒక హ్యాష్ రాస్తే చాలు. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నా, రిమూవ్ కదా. సో రిమూవ్ అన్నటువంటి మెథడ్ యూస్ చేస్తే ఇదేం చేస్తుంది, రిమూవ్స్ ఐటమ్. ఇది చాలా ఇంపార్టెంట్ మా, రిమూవ్ ఐటమ్. ఓకే, ఇక్కడ ఏ ఐటమ్, ఫస్ట్ ఐటమా లాస్ట్ ఐటమా అంటే రిమూవ్ చేసేటప్పుడు మనం ఇచ్చినటువంటి ఐటమ్ నేమ్ అనేది ఇది చెక్ చేసుకుంటూ వస్తుంది ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో మనం ఇచ్చినటువంటి వాల్యూ, అది రిమూవ్ చేసేస్తుంది, ఇంక వదిలేస్తుంది. అంతేగాని ఇప్పుడు అదే సేమ్ ఐటమ్ మళ్ళీ ఎక్కడైనా వచ్చింది అనుకోండి, అది ఇంకా అంత దూరం పోదు, ఒక్క ఐటమే రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ మ్యాచింగ్ ఐటమ్ అంటే రిమూవ్స్ ఫస్ట్ మ్యాచింగ్ ఐటమ్. ఇది ఇంపార్టెంట్. రిమూవ్ యూస్ చేసేస్తే మన అన్ని రిమూవ్ అయిపోతాయి కదా అనుకుంటే అవ్వదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకొక పని చేద్దాం, అపెండ్ యూస్ చేసుకొని ఇంకొకసారి ఆరెంజ్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు FRUITS ఫ్రూట్స్ డాట్ అపెండ్ యూస్ చేసి ఆరెంజ్ యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంకొక ఆరెంజ్ లాస్ట్ లో యాడ్ అవుతుంది. సో ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ ఒక ఆరెంజ్ ఉంది, ఇక్కడ ఒక ఆరెంజ్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆరెంజ్ ని రిమూవ్ చేస్తాను బై యూజింగ్ రిమూవ్ అన్నటువంటి మెథడ్. సో FRUITS ఫ్రూట్స్ డాట్ రిమూవ్, ఏమి రిమూవ్ చేయాలి, ఆరెంజ్ ని రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు రిమూవ్ అయింది. చూద్దాం ఇప్పుడు ఫ్రూట్స్ ఏమైపోయిందో, FRUITS ఫ్రూట్స్, షిఫ్ట్ ఎంటర్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆరెంజ్ రిమూవ్ అయింది, కివి తర్వాత ఉన్నటువంటి ఆరెంజ్ రిమూవ్ అయింది, కానీ లాస్ట్ లో ఉన్నటువంటి ఆరెంజ్ అలాగే ఉండిపోయింది. అంటే మనము రిమూవల్ కోసం ఏదైతే మనము ఐటమ్ నేమ్ ఇచ్చి ట్రై చేస్తామో అప్పుడు ఏం చేస్తుందంటే స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది ఐటమ్ ఎక్కడ ఉందని. ఫస్ట్ మ్యాచింగ్ దొరికింది అనుకోండి, ఇంకా అది రిమూవ్ చేసి ఇంకొచ్చేస్తుంది వెనక్కి. ఇంకా మళ్ళీ దాని సేమ్ ఐటమ్ మళ్ళీ ఉన్నాయా అని ఏం చెక్ చేయదు, ఏది రిమూవ్ ఫంక్షన్. ఓకే, సో రిమూవ్స్ ఆల్వేస్ రిమూవ్స్ ది ఫస్ట్ మ్యాచింగ్ ఐటమ్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పాప్ అన్నటువంటి ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేసుకొని మనము రిమూవ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్, పాప్. హిప్ కాదు, పాప్.
పిప్ అనేది ఇన్స్టాలేషన్ కోసం యూస్ చేస్తాం. పైథాన్ లో ఏదైనా సరే ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలంటే పిప్ అన్నటువంటి కమాండ్ ద్వారా యూస్ చేస్తాం. దిస్ ఇస్ పాప్. పాప్ ఏం చేస్తుంది? రిమూవ్స్ రిమూవ్ an item. ఏం ఐటమ్? ఓకే, ఏం ఐటమ్ రిమూవ్ చేస్తుంది? ఫస్ట్ ఐటమా, మధ్యలో ఎక్కడ ఐటమా, లేకపోతే లాస్ట్ ఐటమా? రిమూవ్స్ అన్ ఐటమ్. ఇక్కడ పాప్ ని రెండు రకాలుగా వాడుకోవచ్చమ్మా. మీరు పాప్ లో ఇండెక్స్ వాల్యూస్ ఇస్తే ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్నటువంటి ఐటమ్ రిమూవ్ అవుతుంది. మీరు ఇండెక్స్ వాల్యూ ప్రొవైడ్ చేయకపోతే బై డిఫాల్ట్ గా లాస్ట్ ఐటమ్ రిమూవ్ అవుతుంది. అంటే డిఫాల్ట్ గా ఎలా వస్తుంది? లాస్ట్ ఐటమ్ రిమూవ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుందాం. ఫ్రూట్స్ డాట్ పాప్, పాప్ అని రాసి వదిలేస్తే ఏమి రిమూవ్ అయిపోయింది చూడండి. ఆరెంజ్ రిమూవ్ అయ్యి రిటర్న్ చేస్తుంది. అది ఇంపార్టెంట్. ఏ ఐటమ్ రిమూవ్ అయిందో ఆ ఐటమ్ ఆన్సర్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్రూట్స్ అని ట్రై చేస్తే మనకి లాస్ట్ ఆరెంజ్ ఉండదు కదా. అట్లా ఓన్లీ పెరాంథసిస్, పాప్ ఫంక్షన్ యొక్క పెరాంథసిస్ లో ఎంటీగా ఇస్తే ఇట్ విల్ రిమూవ్స్ ది లాస్ట్ ఐటమ్ అండ్ రిటర్న్స్ ది రిమూవ్డ్ ఐటమ్. అది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను పాప్ లో ఇండెక్స్ నంబర్ ఇచ్చాను అనుకుందాం. అంటే మీ FRUITS ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్ 1 ఇచ్చాను అనుకుందాం. అంటే ఇప్పుడు ఐటమ్స్ ఇవి కదా, మనకి మిగిలిపోయిన ఐటమ్స్, ఫ్రూట్స్ లో మిగిలిపోయిన ఐటమ్స్ ఇవి. సో వీటిలో పాప్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ 0 ఫస్ట్ అంటే ఏది వెళ్ళిపోతుంది? కివి వెళ్ళిపోతుంది. చూడండి, కివి. పాప్ ఆల్వేస్ ఏం చేస్తుంది? మనకి రిమూవ్స్ బై డిఫాల్ట్ గా లాస్ట్ ఐటమ్ ని రిమూవ్ చేసి రిటర్న్ చేస్తుంది. లేదు మనం స్పెసిఫిక్ ఇండెక్స్ లో ఉన్నటువంటి ఐటమ్ ని రిమూవ్ చేయాలంటే పాప్ ఫంక్షన్ లో ఆ ఇండెక్స్ నంబర్ ఇస్తున్నామంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ లో ఉన్నటువంటి నంబర్ ఐటమ్ ని రిమూవ్ చేసి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? కివి కూడా వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు మనకి. సో ఫ్రూట్స్ చూస్తే కివి కూడా వెళ్ళిపోయింది. ఏముంది? యాపిల్, చెర్రీ, గ్రేపు, మాంగో, పాపయ. ఇవన్నీ వద్దు సార్ మొత్తం తీసిపారండి అన్నారు అనుకోండి. ఓకే, ఆ మొత్తం తీసేయడానికి కూడా, ఒక్కొక్కటి తీసేయడానికి కూడా ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఒక ఐటమ్ ని రిమూవ్ చేయడమా, లేదా కంప్లీట్ గా ఐటమ్స్ ని రిమూవ్ చేసేదానికి కూడా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకంటే పాప్ లో ఏం చేస్తామంటే ఎదర్ లాస్ట్ ఆర్ స్పెసిఫిక్ పొజిషన్. మనకి ఇంకొక మెథడ్ ఏంటి అంటే డెల్ అన్నటువంటి ఉంది. సో ఇది కూడా ఎట్లా యూస్ చేస్తామంటే డిలీటింగ్ ఐటమ్స్ లేదా ఎంటైర్ లిస్ట్ రెండు రకాలుగా యూస్ చేయొచ్చు. అంటే డిలీట్స్ ఐటమ్ ఐటమ్ ఆఫ్ గివెన్ పొజిషన్. మనం ఏదైతే ఇండెక్స్ పొజిషన్ ఇస్తామో ఆ పొజిషన్ లో ఉన్నటువంటి ఐటమ్ అన్నది ఇవ్వచ్చు, లేదా ఏం చేయొచ్చు? కంప్లీట్ గా ఎంటైర్ లిస్ట్ అంతా మనం రిమూవ్ చేసేయచ్చు. ఎంటైర్ లిస్ట్ అంతా రిమూవ్ చేయొచ్చు. చూద్దాం. సో ఫ్రూట్స్ అట్లా రాయకూడదు. ఎలా రాయాలి? డెల్ ఫస్ట్ రాయాలి. డెల్ ఫ్రూట్స్ స్పెసిఫిక్ ఇండెక్స్ 0 ఇండెక్స్ ఇద్దాం. అంటే ఫస్ట్ 0th ఇండెక్స్ ఏముంది? యాపిల్ ఉంది. డెల్ ఫ్రూట్స్ ఆఫ్ 0 అని ఇస్తే ఇది ఒక్క ఐటమ్ రిమూవ్ అయిపోతుంది, మిగతావన్నీ ఉంటాయి. సో షిఫ్ట్ ఎంటర్. సో ఇప్పుడు ఫ్రూట్స్ చూద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. చూడండి, యాపిల్ వెళ్ళిపోయింది, రిమైనింగ్ ఐటమ్స్ అన్ని మనకు ఉన్నాయి కదా. ఇప్పుడు డెల్ జస్ట్ వేరియబుల్ నేమ్ ఫ్రూట్స్ ఇచ్చేసాం అనుకోండి, కంప్లీట్ గా వెళ్ళిపోతాయి. సో షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు నేను ఫ్రూట్స్ చూస్తే షిఫ్ట్ ఎంటర్. చూడండి, FRUITS ఫ్రూట్స్ అనేటువంటిది వేరియబులే లేదు. కంప్లీట్ గా లిస్ట్ డిలీట్ అయిపోయింది. కనీసం దాంట్లో ఎంటీ లిస్ట్ కూడా లేదు. కంప్లీట్ గా రిమోట్. ఇంకొకటి మనకి క్లియర్ అన్నటువంటి మెథడ్ ఉంది. ఓకే, సో క్లియర్ అన్నటువంటి ఇంకొక మెథడ్ ఉంది. ఈ క్లియర్ అన్నటువంటి మెథడ్ ఏం చేస్తుందంటే ఐటమ్స్ ని తీసేస్తుంది, కానీ ఆ వేరియబుల్ ఉంటుంది. డెల్ ఏం చేస్తుంది? ఆ వేరియబుల్ కూడా తీసేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ అనేది చూద్దాం. సో ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇవి యాడ్ చేద్దాం ఒకసారి. Ctrl+C, Ctrl+V. సో ఇప్పుడు ఫ్రూట్స్ అని కొడితే మనకి అర్రే అయితే వచ్చింది కదా. సో ఇంతకుముందు ఏం చెప్పాను? డెల్ అని యూస్ చేస్తే ఇంకా ఆ ప్రాపర్టీ కూడా ఉండదు, మొత్తం డిలీట్ అయిపోతుంది కంప్లీట్ గా. బట్ క్లియర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిమూవ్స్ ఓన్లీ ఐటమ్స్. అర్రే ఉంటుంది, ఎంటీ అర్రేగా మిగిలిపోతుంది. సో ఎట్లా?
ఫ్రూట్స్ డాట్ క్లియర్. ఇప్పుడు చూడండి, ఫ్రూట్స్ FRUITS ఫ్రూట్స్ ఎంటీ అర్రే మిగిలింది. అంటే ఫ్రూట్స్ అన్నటువంటి వేరియబుల్ మిగిలింది, దాంట్లో ఒక ఎంటీ అర్రే మిగిలింది. కాకపోతే ఏమేమి పోయినాయి, దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రమే పోయినాయి. కాబట్టి రిమూవ్ చేసేటప్పుడు నా రికమెండేషన్ అంటే ఏంటంటే, డెల్ యూస్ చేసినప్పుడు మీరు నిజంగా కన్ఫర్మ్ చేసుకోండి నిజంగా డెల్ యూస్ చేస్తారా అని. ఎందుకంటే డెల్ యూస్ చేస్తే కంప్లీట్ గా ప్రాపర్టీ కూడా వెళ్ళిపోతుంది. బట్ క్లియర్ యూస్ చేసినాం అనుకోండి బెటర్ కదా, మనకి ఆ ప్రాపర్టీ ఉంటుంది, ఎంటీగా ఉంటుంది, రేపొద్దున మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీని. ఓకే, ఇవి మనకి ఆపరేషన్స్ కదా. సో ఇంకా కొన్ని ఉన్నాయి మనకి, ఇంకా మనకి లిస్ట్ మీద కొన్ని యూస్ఫుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి మెథడ్స్ ఇంకా కొన్ని మనం యూజ్ చేస్తాం రెగ్యులర్ గా, చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫ్రూట్స్ ఇంకా బోర్ కొట్టేసింది, వేరే 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 ఒక వేరియబుల్ తీసుకుందాం. సో నమ్స్ అన్న ఒక వేరియబుల్ తీసుకుందాం. సో దీంట్లో 1 2 3 4, ఇప్పుడు చూద్దామా 5. ఓకే, సో ఇప్పుడు నమ్స్ అని కొడితే ఏమొస్తుంది మనకి 1 2 3 4 5. ఇప్పుడు ఈ నమ్స్ అన్నటువంటి లిస్ట్ యొక్క లెంత్ ఎంత అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి కదా. అది మనకి ఎలా వస్తుంది, సో జస్ట్ లెన్ ఆఫ్ లిస్ట్ నేమ్ NUMS నమ్స్, షిఫ్ట్ ఎంటర్, చూడండి 5. సో లెంత్ ఎందుకు యూజ్ చేస్తాం మనము, టు ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకోవడానికి మనము LEN అంటే లెంత్ ఆఫ్ లిస్ట్ నేమ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నమ్స్ అన్నటువంటి లిస్ట్ లో అతి చిన్న నంబర్ ఏంటి, వీ కెన్ యూజ్ మిన్ ఆఫ్ నమ్స్ అని చెప్పి రాస్తే ఏమవుతుంది, చిన్న నంబర్ ఏముంది మనకి 1 కదా. సో ఇట్ విల్ గెట్ షిఫ్ట్ ఎంటర్ 1. పెద్ద నంబర్ కావాలనుకోండి మ్యాక్స్ ఆఫ్ నమ్స్ 5. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఐటమ్స్ ని అన్ని కలపాలి, 1 + 2 + 3 + 4 అంటే లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ని సమ్ చేసుకుంటే రిజల్ట్ రావాలి. ఓకే, దానికోసం వెరీ సింపుల్, ఇక్కడ సమ్ అని యూస్ చేస్తే అయిపోయా. సమ్ ఆఫ్ లిస్ట్ నేమ్ ఏంటి, నమ్స్. ఇప్పుడు అంటే 1 + 2 + 3 + 4 + 5 అంటే 5 + 4 9, 9 + 1 10, 10 + 2 12, 2 + 3 15. దట్స్ ఇట్. ఎంత ఇది చూడండి. ఇంకా మామూలుగా ప్రోగ్రామింగ్ వేరే లాంగ్వేజ్ అయితే లూప్ తిప్పాలి, ఇవన్నీ రామాయణాలు ఉంటాయి. ఇనిషియల్ వాల్యూ తీసుకోవాలి, లెంత్ వరకు లూప్ తిప్పాలి, ఒక సమ్ వాల్యూ చూసుకోవాలి, ఇవన్నీ సో మచ్ ఈజీ పైథాన్. ఓకే, కాకపోతే నేర్చుకునే విధంగా నేర్చుకుంటే చాలా ఈజీ. ఒక ప్యాటర్న్ లో వెళ్ళాలి, గుడ్డిగా ఏది పడుతుంది ఒక ఆర్డర్ లేకుండా నేర్చుకుంటే కన్ఫ్యూజన్ రైజ్ అవుతుంది. ఏది ఫస్ట్ నేర్చుకోవాలి, ఏది తర్వాత నేర్చుకోవాలి అని ఒక సిస్టమేటిక్ ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లో ప్రకారంగా పోయినారనుకోండి ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే నమ్స్ ని వేరే నంబర్స్ తో మారుస్తాను. సో 10, 2, 4, 1, 30, 56, 23, 5. ఓకే ఓకే, సో ఇప్పుడు నాకు ఇవి అసెండింగ్ ఆర్డర్ లో కావాలి. అసెండింగ్ ఆర్డర్ లో కావాలంటే ఇంత తలకాయ నొప్పి తెలుస్తాం మనకి మామూలుగా రెగ్యులర్ ప్రోగ్రామింగ్ లో, అదర్ లాంగ్వేజెస్ లో చాలా కష్టం అసెండింగ్ ఆర్డర్ లో రాయడం. ఓకే, సో బట్ ఇన్ పైథాన్ ఇట్స్ వెరీ మచ్ ఈజీ, చాలా ఈజీగా రాయొచ్చు. సో వెరీ సింపుల్, మనం ఏం చేసుకోవచ్చు, సార్టెడ్ అన్నటువంటి ఒక మెథడ్ ఉంది చూడండి, SORTED సార్టెడ్ ఆఫ్ NUMS నమ్సే కదా. ఓకే, షిఫ్ట్ ఎంటర్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ లో వచ్చేస్తాయి. ఓకే, చాలా ఈజీ చూడండి, ఒకే ఒక లైన్. సో ఇంకొకటి ఏంటి, మనకి కౌంట్ అన్నటువంటి ఇంకొక ఫంక్షన్ ఉంది, అంటే మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లో ఒక నంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ నమ్స్ ని మారుస్తాను. సో నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 1, 2, 2, 2, 3 ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు నాకు 2 ఎన్నిసార్లు వచ్చింది కావాలి. వెరీ సింపుల్, నమ్స్ అన్నటువంటి అర్రే మీద అంటే ఆ లిస్ట్ మీద కౌంట్ చేద్దాం. సో COUNT కౌంట్ ఏ నంబరు 2 అన్నటువంటి నంబర్ ఎన్నిసార్లు వచ్చింది చూద్దాం. సో షిఫ్ట్ ఎంటర్ 3 times వచ్చింది. చూడండి ఎంత ఈజీనా, రైట్? So these are all different types of methods and operations what we are using on lists. Okay, so రేపటి క్లాస్ లో మనము
టపుల్స్ అన్నటువంటి ఇంకొక అడ్వాన్స్డ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, కీప్ ఆన్ డూ ప్రాక్టీస్, నెవర్ డూ నెగ్లెక్ట్. ఓకే, సో కాంటెంట్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఓకే, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.